రాష్ట్రంలో గాడి తప్పిన కాంగ్రెస్ పాలన, హామీల అమల్లో సీఎం విఫలం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని గెలిపించండి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ పాయల్ శంకర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శుక్రవారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 14 నెలల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అమలు కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజల్ని మభ్యపెట్టేలా పాలన చేస్తోందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతున్నట్లే తెలంగాణలోనూ రోజు రోజుకి ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. డిఏ చెల్లింపు, పీఆర్సీ అమలు హామీ ఏమైందని విమర్శించారు. ఉద్యోగుల భవిష్య నిధి చెల్లింపులకు కూడా జాప్యం చేయడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. గ్రూప్ 1 ఫలితాలను ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మభ్యపెడుతోందని, ఉద్యోగాల నియామకాలు సరిగ్గా జరగడం లేదని మండిపడ్డారు. 317 జీవోపై బీజేపీ ఆధ్వర్యంలో విరోచిత పోరాటం చేశామని, తమ పార్టీకి చెందిన అనేక మంది జైలు పాలయ్యారని గుర్తు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకి న్యాయం చేసే, వారి హక్కుల కోసం ప్రశ్నించేందుకు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తేనే పట్టభద్రులు ఉపాధ్యాయులకి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే పట్టభద్రులు ఉపాధ్యాయుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని నిలదీశారు. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమరయ్య కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రా సంజీవారెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఏకతాటిపై నిలిచి అభ్యర్థుల గెలుపు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను బీజేపీ కైవసం చేసుకుంటుందని జోషన్ చెప్పారు. అనంతరం అతిథుల్ని పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. మీడియా సమావేశంలో నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, సంగప్ప, సురభి నవీన్ రావు, ఆర్ముల పోచం, కందుల సంధ్యారాణి, కోమల్ల ఆంజనేయులు, శిలారపు పర్వతాలు, పల్లె సదానందం, పట్టణ అధ్యక్షుడు పెంచర్ల రాకేష్, నాయకులు ఫహీం, కొల్లూరి కుమార్, కావేటి రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా గొప్పగా మాట్లాడింది. ఒక్కసారి మనకు అవకాశం ఇచ్చి చూడండి. ఈ ఉన్నటువంటి సమస్యలన్నీ, అది పట్టభద్రుల సమస్యలు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, వాటిని పరిష్కారం చేసే బాధ్యత మాది అన్నారు. చాలా మంది అనుకున్నారు ఏమైనా మార్పు వస్తుందేమో. గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిపాలన ఉండేనో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ఇంకా గొప్ప గొప్పగా మాట్లాడుతున్న మాత్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వచ్చి మంత్రులు మాట్లాడే ముందు ఒకసారి 14 నెలల క్రితం మీ మేనిఫెస్టో కానీ, ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయో ఒక్కసారి వాళ్ళు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఏ పాపం చేసింది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో తమ ఉద్యోగాన్ని పణంగా పెట్టి ముందు వరుసలో ఉండి పోరాటం చేసి తెలంగాణ సాధన పాత్రలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఈ రోజు ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే వ్యవహారం చేసిందో, ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో పాలన కొనసాగిస్తున్నారు. ఏమైపోయినాయి మీ డిఏలు? ఎక్కడికి వెళ్ళింది పీఆర్సీ? కనీసం ఉపాధ్యాయులు, ఉద్యోగులు జమ చేసుకున్నటువంటి డబ్బుల్ని కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా తిరిగి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నది అంటే ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతున్నదో మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు రావు, జాబ్ క్యాలెండర్ గురించి గొప్పగా మాట్లాడేది, అది మాటలకి పరిమితమైంది. మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి అని గొప్పగా మాట్లాడే ప్రయత్నం లేదు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, ఈ సమాజం గురించి గొప్పగా ఆలోచించేటటువంటి ఉపాధ్యాయ మిత్రులారా, మేధావులైనటువంటి మీకు మేము ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకసారి ఆలోచించండి. ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యోగుల సమస్యల మీద కానీ 317 జీవో గురించి కానీ ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ పట్టించుకునే కాదు, ప్రభుత్వం మీద పోరాటమే కాదు, మీ సంవత్సరం వరకు జైలుకెళ్ళిండు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే, అభ్యర్థులకు అవకాశం ఇస్తే వాళ్ళు సాధించేది ఏముంటుంది? ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడగలుగుతారా శాసన మండలిలో? ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ముంటుందా వాళ్ళ శాసన మండలిలో? అందుకే మీ అందరికీ 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాం, మీ గొంతుకలై రేపు శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మగ్గ కొమరయ్య గారికి, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిన్ను మనతో ఆశీర్వదించాలని పట్టభద్రులకు, అదేవిధంగా ఉపాధ్యాయ సోదరులకు పేరు పేరుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.